బాబు జగజీవన్ రావు 115వ జయంతి సందర్భంగా నేడు బాపట్లలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీహెచ్ఆర్డీఐ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, పోతుల సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. బాలికలు జాతీయ గీతం ఆలాపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుకు ఎటువంటి విషయాలు అడ్డురావని జాయింట్ కలెక్టర్ అన్నారు. దానికి నిదర్శనం బాబు జగజీవన్ రావు అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్, క్విట్ ఇండియా మూవ్మెంట్ వంటి ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా బీహార్కు శాసనసభ్యునిగా ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుత రోజుల్లో మనం చేయలేకపోతున్న పనులకు కారణాలను వెతుక్కుంటూ ఉంటామని, కానీ ఆనాడే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆయన జీవితమే మనకు ఒక ఉదాహరణ అని, అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆనాడు ఉన్న అపుష్యత, కులాల ఐక్యత వంటి వాటిపై పోరాడిన గనుడు అని అన్నారు. స్మరించుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక తెలివికి, ఒక చదువుకి ఎలాంటి తరతపట్టుదల ఉండవు. తెలివి అనేది ఒక కులం బట్టి కానీ, లేకుంటే ఒక పేద స్టేటస్ బట్టి తెలివి అనేది రాదు. సో అది ముఖ్యంగా పిల్లలు ఏదైతే ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా సహజంగా ఏమనుకుంటామంటే, నాకు ఉన్న ఈ యొక్క డిసడ్వాంటేజ్ వల్ల చదవలేకపోతున్నానేమో. సో చదువు అనే దానికి ఎలాంటి డిసడ్వాంటేజ్ అడ్డు రావు. చదవాలని మనకు నిశ్చయంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సొసైటీలో ఉన్న ఎటువంటి డిసడ్వాంటేజ్ చదువుకు అడ్డు రాకుండా ఉంటాయి. అది మన ఈ మహానుభావం చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క ఒకసారి ఆయన ప్రస్థానం చూస్తే జననం నుంచి 1908వ సంవత్సరంలో వాళ్ళ తల్లిదండ్రులకి 8వ సంతానంగా పుట్టినప్పుడు వారి యొక్క కుటుంబం యొక్క సోషల్ స్టేటస్ చూసుకున్నప్పుడు, తర్వాత వారు అద్వితీయంగా ఎదిగిన వారి యొక్క ప్రస్థానం చూసుకున్నప్పుడు మనం చూస్తే ఆ సంతానంగా 8వ సంతానంగా పుట్టిన తర్వాత వారు ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్లో ఒక సైన్స్ గ్రూప్ వచ్చారు, తర్వాత డిగ్రీ చేయడం, తర్వాత ఆ ప్రాసెస్లోనే మధ్యలో మన యొక్క గాంధీ మహాత్ముని కలవడం, ఆయన సహచర్యంలో ఆయన ద్వారా జీవితాంతం ఆయన ఉన్నంత వరకు ఆయన అడుగుజాడలు నడవడం, తర్వాత దాంతో ఉంటూ క్విట్ ఇండియా ప్రోగ్రాంలో పాల్గొనడం, తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యునిగా అతను రావడం, తర్వాత ఫస్ట్ టైం ఒక బీహార్ నుంచి ఒక శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నుకోబడి అప్పుడు రాజకీయాలకి ఆయన రావడం. అంటే ఒకసారి చూస్తూ ఉంటే ఆయన యొక్క అకుంఠ దీక్ష, అదేవిధంగా చదువుకోవాలని కానీ సమాజాన్ని సేవ చేయాలని ఒక సింగిల్ గోల్ ఉంటే ఖచ్చితంగా ఎంత హైట్స్ తీసుకెళ్తుంది వారి యొక్క జీవనం చూసుకొని తెలుసుకోవచ్చు. ఈ రకంగా వారు ఒకసారి ఈ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మన విడుదల చూడకుండా దాని తర్వాత కార్మిక శాఖ మంత్రులుగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రులుగా నియమించబడడం, అక్కడ కార్మికులకు సంబంధించిన వివిధ రకాల చట్టాలు వారి యొక్క అభివృద్ధికి చాలా కృషి చేయడం, దాని తర్వాత కార్మిక శాఖ తర్వాత అలాగే రైల్వే శాఖ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రైల్వే బ్రిడ్జెస్ కానీ, రైల్వే క్రాసింగ్స్ కానీ, రైల్వేలో ఉన్న ఎన్నో వినూత్నమైన సంస్కరణలన్నీ కూడా వీరి ద్వారా వచ్చాయి. అంటే ఒకసారి ఒక మనిషికి గుడ్ ఇంటెన్షన్ ఉంటే, వారికి చేయాలన్న తపన, సొసైటీకి చేయాలని ఉంటే, ఎలాంటి మనం ఎంతసేపటికి ఎట్లా ఉంటుందంటే కొంత అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ కానీ కొంత రీజన్స్ చెప్పుకుంటుంటాం. ఎంతసేపటికి దీనివల్ల చేయలేకపోతున్నాం, ఇది మాకు అడ్డుగా ఉందనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఫిట్నెస్ అప్పుడు ఆనాడుకున్న ఆ సొసైటీలో ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క సోషల్ కండిషన్స్ కానీ, ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఫ్యామిలీ కానీ ఏది ఆయన అడ్డు రాలేదు. ఎందుకంటే ఒకటే డిటర్మినేషన్ ఉంది. ఆ డిటర్మినేషన్ ప్రకారంగా వారు రైల్వే శాఖ చేశారు. దాంట్లో ఎన్నో వినూత్నమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అగైన్ మళ్ళా కార్మిక శాఖ మళ్ళా వచ్చారు. దాంట్లో అగైన్ ఇంకా రీఫైన్ చేసుకుంటూ ఆ సంస్కరణ చేయడం జరిగింది. సో ఈ రకంగా బాబు జగజీవన్ రావు వారి యొక్క జీవన ప్రస్థానం చేసినప్పుడు మనందరికీ కూడా ఏది కూడా ఒక అకుంఠ దీక్ష, ఒక చేయాలని తపన సొసైటీ కానీ ఉంటే ఖచ్చితంగా మనం సఫలీకృతం అనేది వారి యొక్క జీవనాన్ని చూసుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకు వారి యొక్క జీవనంలో మనకు అతి ముఖ్యమైనది తర్వాత వారే ఏర్పాటు చేసింది. వారు మళ్ళీ ఆహార శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద మెయిన్. అసలు అది మనకు ఒక పేద ప్రజలకి ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా ప్రజా పంపిణీలో పేద ప్రజలకి ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనాలో ఉన్నా కూడా వారు ఆ రోజు ముందు చూపుతూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను స్థాపించబట్టి దాని ద్వారా మనకి ఇప్పుడు ఒక ఆహార ధాన్యాలు కానీ మనకు ఒక పక్క పేదలకి ఆహారం పంపిణీకి అవసరమైన సరుకులు సప్లై చేస్తూ, అదే పక్కన
రైతులు పండించిన పంటకి, రైతులు ఏదైతే అతి కష్టపడి పండించిన పంటకి ప్రొక్యూర్మెంట్ కూడా చేసి మళ్ళీ అంటే ఒక పక్క మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఆధారపడినటువంటి రైతులు వ్యవసాయం మీద ఉన్న వారి యొక్క కోరికలను, వారి యొక్క కమాడిటీ మార్కెటింగ్ చూపిస్తూ సైమల్టేనియస్గా దాన్ని వచ్చిందని మళ్ళీ పేద ప్రజలకి ఆహారం ద్వారా చేస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు వారి ఆధ్వర్యంలోనే. అంటే ఒక వ్యక్తికి అగైన్ మళ్ళీ రిపీట్ చెప్పాల్సి వస్తూ ఉంది. ఒక వ్యక్తికి గుడ్ ఇంటెన్షన్, ప్రజల పట్ల సమాజం పట్ల ఉన్న ఇది ఆయన చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, తర్వాత ముఖ్యంగా అప్పుడున్న ఆ సోషల్ కండిషన్స్లో కూడా ఈ అస్పృశ్యత, ఈ కులాలు అటువంటివన్నీ కూడా వాటికి నిర్మూలనకి, అందరూ ఈక్వాలిటీ కోసం అసలు చేసిన సేవలకి, వాటన్నింటినీ కూడా మనము ప్రతి ఒక్కరం అంటే ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న జనరేషన్ అటువంటి మహానాయకుల యొక్క జీవిత చరిత్రలు కానీ వారికి చేసిన ఇది కానీ కొంత మర్చిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో అట్లీస్ట్ వారి యొక్క బర్త్డే అప్పుడు కానీ, వారి జయంతి అప్పుడు కానీ కనీసం అటువంటి మహానాయకులు మనం స్మరించుకుంటూ, మనము వారిని ఆదర్శంగా తీసుకుంటూ సొసైటీ. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు జీవితం ప్రస్తుత సమాజానికి ఒక ఉదాహరణ అన్నారు. జీవితంలో ఏ విషయాన్ని కష్టంగా ఉందని వదిలేయకూడదని, జీవితంలో ఏ ఒక్కటి కష్టపడకుండా రాదని, తాను ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకోగలిగానని కలెక్టర్ విజయ అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ ఒక్కటి చదువుకు అడ్డం కాదని తెలిపారు. జగజీవన్ సార్ గొప్ప మనిషి అని అందరూ చెప్పారు మీ అందరికీ. సో నా తరపు నుంచి ఒక అడ్వైస్, చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, మీరు అందరూ నా వైపు చూస్తే నేను ఒక అడ్వైస్ చెప్తాను. ఓకే, సో ఆయన లైఫ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చిన్న అంటే నాట్ సో ఎంపవర్డ్ కమ్యూనిటీలో ఉంటారు కదా. సో అలా ఉంటే కూడా బై బర్త్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ కదా. సో అంత కండిషన్స్లో కూడా ఒక మనిషి షియర్ స్టడీస్ చదువుతో వాళ్ళనే పైకి వచ్చారు. సో చాలా మంది మీరు అనుకుంటున్నారు, చిన్నపిల్లలు మేము చూస్తూ ఉంటున్నాం కదా, పిల్లలు తిరుగుతూ ఉంటాము, పిల్లలు ఏమనుకుంటారు, నా వల్ల ఇది కాదబ్బా, నేను చదవలేదు, కష్టాలు నేను ఫేస్ చేయలేదు. ఇలాంటి మొమెంట్స్ వచ్చినప్పుడు లైఫ్లో గివ్ అప్ చేయకూడదు. అలా కాదు అని యూ షుడ్ నాట్ గివ్ ఇట్ అప్. ఎప్పుడు ఒక ఇలాంటి గొప్ప మనుషులు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటారు మన హిస్టరీ ఆఫ్ ఇండియా. గాంధీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వాళ్ళ చరిత్ర అదే లైఫ్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. కష్టపడితే డెఫినెట్గా మనం పైకి వస్తాము. అందరి లైఫ్లో ఏదైనా ఒక మొమెంట్లో there is this moment where we really want to give up. So my sincere advice to all you kids in the background, please listen. Amma distribution tarvata petandi okasari. I'm just talking to only those kids only. I'm your collector, I'm a lady officer, I'm from Tamil Nadu. I came all the way, Telugu kuda sariga ravatledu chustunaru kada. బట్ ఎలా ఈ పొజిషన్కి వచ్చాను, చదువు ఒకటే, నాన్న రికమెండేషన్ కాదు, అమ్మ రికమెండేషన్ కాదు, చదువు. సో లైఫ్లో కష్టపడాలి, కష్టపడకుండా ఏమి రాదు. ఎప్పుడు షార్ట్ కట్ లేదు, ఏ దానికి అయినా షార్ట్ కట్ లేదు. కష్టపడాలి డెడికేషన్తో, ఫుల్ కాన్సన్ట్రేషన్తో. ఏ పని చేసినా, అది చిన్న పని కావచ్చు, అది చేసినా కూడా డెడికేషన్తో, గాడ్ ఫియరింగ్ యాటిట్యూడ్తో మీరు చేస్తే మీ అలాంటి సక్సెస్ఫుల్ మనిషి ఒక లైఫ్లో ఎవరు ఉండరు. సో ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సిట్టింగ్ హియర్ హూ ఆర్ దేర్ ఇన్ దట్ 15-16 years ఏజ్, వర్క్ హార్డ్, పాస్ అయిపోవాలి 100%, అట్లీస్ట్ 90% ప్రతి ఒక్కరు స్కోర్ చేయాలి. అందుకే దాన్ని పెట్టుకుంటున్నాము. ఎప్పుడో ఉంటారు కదా, ఆయన బట్టి ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము మీ అందరికీ చెప్పుకోవడానికి. ఒక మనిషి ఎంత కింద ఉంటే కూడా చదువు వల్ల ఎంత దూరం పైకి వెళ్ళచ్చు. ఆయన 100 years తర్వాత కూడా మనం ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలా రావాలి. ఈ క్రౌడ్లో ఉన్న 2-3 పిల్లలు పైకి వస్తే నా అలాగా కానీ, యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు అలా కానీ, డెప్యూటీ స్పీకర్ కానీ, మీరు అంటే మేమే వచ్చి మీకు రిసీవ్ చేసుకుంటాం.
అంత పెద్ద పొజిషన్కి మీరు అందరూ రావాలి అని దేవుడిని కోరుకొని ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ జగజీవన్ రావు జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. చిన్న కుటుంబం నుండి వచ్చి అనేక శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. 1937లో బీహార్లో శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. భవిష్యత్తులో మనం ఏం సాధించాలన్న స్పష్టత ఉంటే ఏ కార్యాన్నైనా సాధించగలమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధిని చూపేందుకు ఎనలేని కృషి చేసిన బాబు జగజీవన్ రామ్ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కులమతాల వలన ఎటువంటి ఉపయోగం ఉండదని, కేవలం వ్యక్తిత్వాన్ని బట్టే మనిషికి సమాజంలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా అధికారులతో కలిసి వారి ఆలోచనలకు అనుగుణంగా మన జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నూట 15వ జయంతి పురస్కరించుకుని మనందరం ఇక్కడ కూడారు. వారి గురించి నాతో పాటు ఈరోజు వేదికకి పంచుకుంటున్నటువంటి మన గౌరవ కలెక్టర్ విజయకృష్ణ గారు, మా సోదరు ఎమ్మెల్సీ సునీత్ గారు, జేసీ శ్రీనివాస్ గారు, మార్కెట్ చైర్మన్ గౌరవ కృష్ణమూర్తి గారు, మా ఎంపీపీ జనబోధుధారి గారు, మామిడి గారు, వైస్ చైర్మన్ మార్కెట్ శ్రీనివాస్ గారు, ఇంకా మా పట్టణ అధ్యక్షుడు ప్రకాష్, మా జడ్జి డిఎస్పీ గారు, పట్టణ మహిళా అధ్యక్షుడు పుష్పరాజు గారు, ఇంకొక డైరెక్టర్ గారు, అందరికీ ఈ సరుకు విషయం మీ అందరికీ కూడా నా బాబు జగజీవన్ 115వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి జీవితంలో స్ఫూర్తిదాయకమని, వారు ఒక చిన్న కుటుంబంలో నుంచి వచ్చి ఒక కేంద్ర మంత్రిగా వివిధ శాఖలని సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ఆయన పేరు తెచ్చుకున్నారు. అది ఆయన చేసి చూస్తుంటే సుమారు 1937లో బీహార్ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాలా సర్ప్రైజ్. శాసనసభకి ఈరోజు ఎంత కష్టపడితే ఒక శాసనసభ తెలుసు. మరి ఆయన పర్సనల్కి ఆయన్ని ఆ రోజు అందరూ గౌరవించి మరి ఏకగ్రీవంగా ఎంపీ చేయడం అనేది ఆయన ఏంటో మనకి ఒకసారి ఊహించుకుంటేనే అర్థం. అటువంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి దానిలో కలెక్టర్ చెప్పినట్టుగా ప్రతి వాడు ఎవరు ఏ రంగానికి వెళ్ళాలనుకున్నా వన్ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ ఆబ్జెక్ట్ లైఫ్. మనం ఏం కావాలనుకుంటున్నాం అనేది వాళ్ళకి ఆ స్పష్టత ఉంది కాబట్టి వారు ఆ స్థాయికి వెళ్ళగలిగారు. ఎవరైనా సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా, బాబు జగజీవన్ రామ్ అయినా, మహాత్మా గాంధీ అయినా, వాళ్ళందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆబ్జెక్టివ్స్లో పనిచేశారు కాబట్టి వాళ్ళందరూ కాబట్టి ఈరోజు ఆయన జయంతిలో పురస్కరించుకొని వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనందరికీ, అటువంటి వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం వారి పేరు మీద ఒక అఫీషియల్గా కార్యక్రమం జరగాలి, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లాంఛనంతో జరగాలి, వారి గురించి సమాజంలో చర్చ జరగాలి, రాబోయేటువంటి తరానికి వారిని మరింత బాగా పరిచయం చేయాలి. వారు చేస్తున్నటువంటి ఆ సమాజ సేవ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన పూర్తిగా ఆ సమాజానికి అంకితమై ఎంతో విలువైన సమయాన్ని సమాజ అభివృద్ధి కోసం, అంటరాంతరాన్ని రూపుమాపడం కోసం, బలహీన బడుగు వర్గాన్ని హక్కులు చేర్చుకుని వారికి అభివృద్ధి కోసం వారు నిరంతరం చేసినటువంటి ఆ పోరాటం మరి ఈరోజు వారిని ఆ స్థాయిలో వచ్చింది. మరి ఈరోజు తిరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కానీ, బాబా జగజీవన్ రామ్ గారి గురించి కానీ మనం ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నామంటే ఏదో ఉన్నత కులాల్లో ఉండి
బాగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో చదువుకొని ఏదో వచ్చారంటే అదొక పరిస్థితి. పూటపూళ్ళు ఉండి ఏ రోజుకి ఆ రోజే సర్వైవలే ఇబ్బంది అయినటువంటి స్థితి నుంచి ఎంతో పట్టుదలతో ఉంది కాబట్టి ఆ పట్టుదలే వాళ్ళ పెట్టుబడి. ఆ పట్టుదలతోనే వాళ్ళు అనుకున్నవి చదువుకిచ్చినటువంటి ఆ ప్రాధాన్యత, ఆ పట్టుదలతో వాళ్ళ స్థాయికి వెళ్ళారు, ఆ స్థితికి వెళ్ళారనేటువంటి అంశాన్ని మాత్రమే మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. వాళ్ళ దేకులం, వాళ్ళ ఏదేది కాదని ముఖ్యం, వాళ్ళ వ్యక్తిత్వం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేకంగా ఆయన్నే ఎందుకు మన రాజ్యాంగానికి ఆ కంపెనీకి చైర్మన్ ఎందుకు తీసుకున్నారు? ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ ఇంటలెక్చువల్ లెవెల్స్. ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నాట్ బై క్యాస్ట్. కొంతమంది పొరపాటున మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది కులం రంగు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కులాలకు అతీతులు. ఫాట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్. మనకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి పనిచేసేటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ స్థాయిని తగ్గించేటువంటి పని మనం దయచేసి ఎవరు చేయొద్దని అనుకుంటారు. వాళ్ళందరూ కూడా కొంతమంది ఎవరైనా గౌరవించకపోతే గౌరవించినటువంటి వాళ్ళు కూడా గౌరవించే విధంగా మనం ప్రయత్నం చేయలేదు తప్పించి మనమే గౌరవిస్తాం, ఇంకెవరు గౌరవించట్లేదు అనేటువంటి భావన విడనాడాలని, వాళ్ళందరూ కూడా జాతి నాయకులని, జాతి దిక్సూచులని, వారు చేసినటువంటి కార్యక్రమాలు మనందరికీ ఈరోజు ఈ స్వతంత్ర భారతావనిలో మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత గౌరవంగా, గర్వంగా బతకడానికి వారందరూ కూడా మనకు మార్గదర్శకులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా వారిని ఎన్నడూ పొగుడుతున్నాం, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తున్నాం. ఆ క్రమంలో అందరూ కూడా ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, నిన్న మొదటి రోజు మన బాపట్లలో మరి మొట్టమొదటిసారిగా జిల్లా కలెక్టర్ గారు వారి పరిపాలన మొదలుపెట్టు నిన్న సంతకం చేశారు. ఈరోజు సెలవు అంటే నేను అనుకున్నాను కార్యక్రమాలు ఏమి పెట్టడమో, రెండో రోజు ద్వితీయ రోజు టిఫిన్ లేకుండా ఉంటాయో రెండో ఏం చేస్తారు అనుకుంటున్నాను. ఈరోజు రెండో రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి అందరికీ గుర్తున్న విధంగా రెండో రోజు చక్కటి ఇంకొక పండుగ వాతావరణం, మరి జయంతి జరుపుకోవడం చాలా శుభసూచకంగా రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లా బంగారు జిల్లా, భవిష్యత్తు గల జిల్లాగా ఈ జిల్లా అభివృద్ధికి మరి అద్భుతమైనటువంటి అధికారుల సహాయ సహకారాలతో, వాళ్ళ ఆలోచన విధానాలతో ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా అభివృద్ధి కోసం మనందరం కూడా పాటుపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ